డీటెయిల్స్ చూద్దాం. కాళేశ్వరం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంజనీర్ల ఆస్తులను అధికారులు అటాచ్ చేశారు. ముగ్గురు ఇంజనీర్ల ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టారు. హరిరామ్, నూనె శ్రీధర్, మురళీధర్ ఆస్తులు అటాచ్ చేయగా వీరి ముగ్గురి ఆస్తులు బహిరంగ మార్కెట్లో 400 కోట్ల రూపాయలు పైబడే ఉంటాయని అంచనా వేస్తున్నారు. కేసు పూర్తయ్యే వరకు ఆస్తులపై ఎలాంటి క్రయ విక్రయాలు జరపకూడదని ఆదేశించారు. ఏసీబీ సోదాల సమయంలో హరిరామ్ ఆస్తులు 11.46 కోట్లు ఉండగా నూనె శ్రీధర్ దగ్గర 14 కోట్ల రూపాయల ఆస్తులను గుర్తించారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు తెలంగాణ, ఏపీలోని పలు చోట్ల హరిరామ్కు ఉన్న ఆస్తులను క్రయ విక్రయాలకు ఆస్కారం లేని నిషేధిత జాబితాలో పెట్టనున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హరిరామ్ను అరెస్ట్ చేయడంతో ఆస్తుల జప్తు కోసం కోర్టులో ఏసీబీ కేసు వేసింది. దీనికి అనుమతినిస్తూ కోర్టు తీర్పు వెలువడడంతో నీటిపారుదల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. కాళేశ్వరం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇంజనీర్ల ఆస్తులను అధికారులు అటాచ్ చేశారు. ముగ్గురు ఇంజనీర్ల ఆస్తులను నిషేధిత జాబితాలో పెట్టారు. హరిరామ్, నూనె శ్రీధర్, మురళీధర్ ఆస్తులు అటాచ్ చేయగా వీరి ముగ్గురి ఆస్తులు బహిరంగ మార్కెట్లో 400 కోట్ల రూపాయలు పైబడే ఉంటాయని అంచనా వేస్తున్నారు. కేసు పూర్తయ్యే వరకు ఆస్తులపై ఎలాంటి క్రయ విక్రయాలు జరపకూడదని ఆదేశించారు. ఏసీబీ సోదాల సమయంలో హరిరామ్ ఆస్తులు 11.46 కోట్లుండగా నూనె శ్రీధర్ దగ్గర 14 కోట్ల రూపాయలు ఆస్తులను గుర్తించారు. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు తెలంగాణ, ఏపీలోని పలు చోట్ల హరిరామ్కు ఉన్న ఆస్తుల క్రయ విక్రయాలకు ఆస్కారం లేని నిషేధిత జాబితాలో పెట్టనున్నారు. ఇక ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో హరిరామ్ను అరెస్ట్ చేయడంతో ఆస్తుల జప్తు కోసం కోర్టులో ఏసీబీ కేసు వేసింది. దీనికి అనుమతినిస్తూ కోర్టు తీర్పు వెలువడడంతో నీటిపారుదల శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.